నాకెంతో ఇష్టమైన ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకొని తిన్నాను. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా డైరీస్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ గ్రేవీ కర్రీ. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన కర్రీ. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత టమాటో ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటోని నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న వచ్చేపటికి అది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. అంతలోపు ఎగ్స్ బాయిల్ అయిపోతే ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత వీటి పైన తీసేయాలి. తీసిన తర్వాత కాట్లు పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్, కారం, ఉప్పు వేసేసి ఈ ఎగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కొంచెం రోస్ట్ చేయాలి. క్రంచీ అయ్యే తర్వాత దాని తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. పక్కకు తీసేసి ఆనియన్స్ వేసుకొని కళ్యామాకు వేసేసుకొని ఏమేమి కావాలో వేసుకోవాలి. దాని తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడే కారం వేసేసిన. సో ఇప్పుడు కూడా వేసుకోవచ్చు మీరు కారం తక్కువ పడితే. సో ఇప్పుడు కారం, ఉప్పు కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కర్డ్ తీసుకోవాలి. కర్డ్ తీసుకొని కొంచెం వాటర్ వేసి చిలికాలి. కర్డ్ ఏదైతే ఉందో అది మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎగ్స్ని వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక 5 minutes వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వాళ్ళ కోసం వెజ్. బై.